హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నామండి. ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఏమీ లేదు. ఈ వ్లాగ్ వచ్చి వెడ్నెస్‌డే వ్లాగ్ అండి. మా పిల్లలు, మా హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉన్నారు. మా పిల్లలొచ్చి చికెన్ కావాలంటే చికెన్ కర్రీ ప్రిపేర్ చేసి బగారా రైస్ చేస్తున్నాను. దానికోసం అనేసి చికెన్‌లో కొంచెం పసుపేసి, కొంచెం కలిపేసి ఉంచానండి. ఎందుకంటే ఏమన్నా స్మెల్ అదేమన్నా ఉన్నా పోతుందనేసి. నెక్స్ట్ ఇక్కడ బిర్యానీకి అనేసి బాస్మతి రైస్ కడిగేసి బిర్యానీ రైస్ ఎక్కువ వాష్ చేయకండి. ఎందుకంటే దాంట్లో ఉన్న ఒక స్మెల్ ఉంటుంది. ఆ స్మెల్ అనేది పోతుంది. ఇక్కడైతే నెక్స్ట్ వచ్చి ఇక్కడ బిర్యానీకి నెక్స్ట్ కర్రీకి కూడా నేను ఆనియన్స్ అవన్నీ కట్ చేసి ఉంచుకుంటున్నా. ఫస్ట్‌గా అయితే ఇక్కడ కర్రీకి నేను ఆనియన్స్ అవి కట్ చేస్తున్నానండి. అవి తినేది తక్కువే. వీక్లీ వన్స్ తింటాం. కానీ మా పెద్ద అబ్బాయికైతే డైలీ పెట్టినా తినేస్తాడు వాడు. వాడికంత ఇష్టం చికెన్ అంటే. చికెను, పన్నీర్ కర్రీ, బిర్యానీ ఇలాంటివంటే బా ఇష్టం వాడికి. ఈ సమ్మర్‌లో కూడా అంత మసాలా ఐటెమ్స్ ఇలాంటివి తగ్గించడం మంచిదిలెండి. ఇక్కడొచ్చి నేను కర్రీకనేసి కుక్కర్ పెట్టుకున్నా. నాకు కుక్కర్‌లో వండితే కొంచెం కంఫర్ట్‌గా అనిపిస్తది. ఎందుకంటే కలపడానికి కానీ అదంతా ఫ్రీగా అనిపిస్తది. అందుకని నేను కుక్కర్ పెట్టేస్తానెక్కువ. ఏ కర్రీకైనా కానీ కుక్కర్ వాడతాను ఎక్కువ. నెక్స్ట్ ఇక్కడ కొంచెం ఆయిలేసి అది వేడైన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి ఏసా అండి. ఆనియన్స్, పచ్చిమిర్చి ఏసా అండి. అవి వేగేంత వరకు కొంచెం మూత పెట్టుకొని వేగిద్దాము. ఈ వెడ్నెస్‌డే మీరేం స్పెషల్స్ చేసుకున్నారో కింద కామెంట్‌లో తెలపండి. ఓ పక్కనే టమాటో అది కట్ చేస్తున్నాను కర్రీలోకి. కొందరు టమాటో ఏస్తారు. ఒక్కొక్కరు వెయ్యరండి. ఎవరిష్టం వాళ్ళది. ఉల్లిపాయ మగ్గిందో లేదో చూస్తున్నాను. మగ్గినియండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఉంటాయి కదా! ఆ టమాటోస్ కూడా వేసేసుకొని కొంచెం బాగా మగ్గనిద్దామండి. వేసాను టమాటోస్ కూడా. ఒకసారి కలిపేసి మూత పెట్టి ఉంచామంటే అవి మగ్గుతాయి. ఈలోపు మనం నెక్స్ట్ బగారా రైస్ కావాల్సిన ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో ఇవన్నీ కూడా కట్ చేసుకుంటున్నానండి పక్కనే. సింపుల్‌గానే చేస్తున్నానండి బగారా రైస్. మరీ అంత అన్ని వెజిటబుల్స్ అవేమి ఎయ్యట్లేదు. అవన్నీ కట్ చేసుకుంటున్నాం. ఈలోపు ఇక్కడ ఉల్లిపాయలు, అలానే టమాటోస్, పచ్చిమిర్చి ఇవి కూడా మగ్గుతూ ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ కూడా కోసేస్తున్నానండి. సరే చూస్తున్నా ఉల్లిపాయలు మగ్గినాయా లేవా అనేసి. మగ్గినాయండి. మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో అది ఇందులో ఏసుకొని కొంచెం కలుపుకొని ఇంకొకసారి మూత పెట్టుకుంటే అది కొంచెం మగ్గుతుందండి. నెక్స్ట్ ఇంకా అక్కడ కోస్తూనే ఉన్నాను నేను. పచ్చిమిర్చి, టమాటోస్ ఇవన్నీని. అదే చూస్తున్నానండి మగ్గిందా లేదా అని. సారీ అండి ప్రాసెస్ క్లిప్ అంతా మిస్ అయింది. అదేమీ చూపించట్లేదు. అంతా ప్రాసెస్ అంతా అయిపోయింది కానీ వాటర్ వరకు వేయడం అంతే. జస్ట్ కొంచెం వాటరేసి కొంచెం కస్తూరి మేతి కూడా ఏస్తే ఏ ఎన్వి కర్రీలో అయినా, బిర్యానీలో అయినా కస్తూరి మేతి ఏస్తే ఆ ఫ్లేవర్, ఆ స్మెల్ బావుంటుందండి. ఒకసారి ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి కస్తూరి మేతి వేసి ట్రై చేయండి. బిర్యానీలో ఇంకా ఫ్లేవర్, ఆ స్మెల్ చాలా బావుంటుందండి. ఒకసారి ట్రై చేయండి ఎవరైనా కానీ. నెక్స్ట్ వాటరేసి
కొంచెం మీడియంలో పెట్టుకొని మూత పెట్టేస్తే అది మగ్గుతూ ఉంటుందండి చికెన్ అంతా. దీని ప్రాసెస్ అయిపోయింది కాబట్టి చికెన్‌ని స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేద్దాం. దీని మీద బిర్యానీ చేసేస్తే అయిపోతుంది కదా! అందుకనేసి దాన్ని పక్కన పెట్టేసి బిర్యానీకనేసి బిర్యానీ గిన్నె పెట్టాను. అందులో కొంచెం ఆయిల్ అలానే ఘీ ఏసా అండి. ఇది హోమ్‌మేడ్ ఘీ అండి. అయిపోవచ్చింది. ఇంట్లో చేసిందే. ఘీ కూడా ఏసుకుంటే ఆ ఫ్లేవర్ బావుంటుంది. ఆ స్మెల్ అది. ఆయిల్ కొంచెం, ఘీ కొంచెం ఏసాను. ఆయిల్ అది మరిగిన తర్వాత బిర్యానీ సామాన్లన్నీ ఏసా అండి. అవి బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా ఏసి బాగా వేయిస్తాను. ఇక్కడ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేగుతాయనేసి కొంచెం మూత పెట్టి సిమ్‌లో పెట్టుకున్నానండి. ఈలోపు కర్రీ ఉడుకుతుందా లేదా అనేసి చూస్తున్నా. నెక్స్ట్ ఇక్కడొచ్చి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేగుతున్నాయనేసి టమాటోస్ కూడా యాడ్ చేశా అండి. యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని ఇంకొకసారి మూత పెట్టుకుంటే బాగా మగ్గుతాయండి టమాటోలు అవన్నీ కూడా. పక్కన కర్రీ ఎంతవరకు వచ్చిందో చూస్తున్నా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ కొంచెం గరం మసాలా, అలానే కొంచెం ధనియా పౌడర్ కూడా ఏసానండి. ఇవన్నీ కూడా నేను ఇంట్లో చేసుకున్నవే. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, గరం మసాలా పౌడర్ కానీ, ధనియాల పొడి కానీ ఇవన్నీ కూడా. కొంచెం పుదీనా ఏస్తున్నా అండి. పుదీనా ఏసి ఒకసారి కలిపేసుకొని మనం రైస్ 1/2 అండి. అందరికి తెలిసిందే కదా! 1/2 ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ అండి. నేను ఆ మెథడ్‌లోనే వాటర్ అనేవి వేసాను. ఇక్కడే కొంచెం ఉప్పు అవన్నీ చెక్ చేసుకొని ఏదైనా తక్కువైతే ఏసుకోవచ్చు. నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపిచ్చింది. అందుకనే కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి. వేసిన తర్వాత ఒకసారి కలిపేసి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ ఈ వాటర్‌లో ఏసుకొని కొంచెం స్లోగా కలుపుకోవాలండి. మరీ గట్టిగా కలిపేసినా బాస్మతి రైస్ కాబట్టి విరిగిపోతాయవి. కొంచెం స్లోగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 4-5 మినిట్స్ హైలోనే ఉంచండి. ఇప్పుడు బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. అంతా అయిపోవచ్చింది. బా వచ్చిందండి బిర్యానీ అయితే. నెక్స్ట్ పక్కన కర్రీ కూడా అయిపోయింది. కర్రీ అవన్నీ కూడా డిష్ ఔట్ చేసేసానండి. బిర్యానీ ఇంకా గిన్నెలోనే ఉంచేసాను. కర్రీ వేరే బౌల్‌లో తీసేస్తా. వచ్చి పెరుగు చట్నీ చేశాను. మా చిన్నోడు కంపల్సరీ బిర్యానీ అయితే పెరుగు చట్నీ ఉండాలి కంపల్సరీ. చికెన్ లేకపోయినా పర్వాలేదు కానీ. అలానే ఆనియన్స్, లెమన్ అలాగే పిల్లలకి గ్లూకోజ్ వాటర్ అండి. నాకు మజ్జిగ చేశాను. ఎక్కువ కూల్ డ్రింక్స్ అలాంటివి కూడా ఎక్కువ ప్రిఫర్ చేయమండి. మజ్జిగ తాగుతాము. లేదంటే పిల్లలకి గ్లూకోజ్ వాటర్ ఇస్తాను తప్పించి కానీ డ్రింక్స్ అవన్నీ మానేసాం. నెక్స్ట్ ఇక్కడ ఆ మధ్యాహ్నం లంచ్ చేసేసి కాసేపు రెస్ట్ తీసుకుని మా హస్బెండ్ నేనైతే బయటకొచ్చామండి. మా పెద్ద బాబు వాళ్ళ ఫ్రెండ్‌ది బర్త్‌డే పార్టీ ఉంది. గిఫ్ట్ కావాలి అంటే గిఫ్ట్ తీసుకుందాం అనేసి బయటకైతే వచ్చాము ఇద్దరం. ఆర్చ్ లోపట అన్ని టెంపుల్స్ ఉంటాయండి. మాక్సిమం లోపడే ఉంటాయి అన్నీ కూడా. ఇది వచ్చి సాయిబాబా టెంపుల్ ఇది. ఫస్ట్ వచ్చింది శివాలయం. ఇది వచ్చి నెక్స్ట్ ఆంజనేయ స్వామి టెంపుల్. నెక్స్ట్ ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ అండి.
అయితే వచ్చేసాము షాప్ దగ్గరికి. దగ్గరలో ఉన్నాం. డే టైం కనిపించిన షాప్స్ అన్ని నైట్ టైం వెళ్ళామంటే కంపల్సరీ కనిపిస్తాయండి ఆ లైటింగ్ అయితే. అయితే ఫైనల్గా షాప్ అయితే వచ్చేసామండి. బాబుకైతే ఒక చిన్న టాయ్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ అక్కడ షాప్ అయితే ఎట్లా ఉందో జస్ట్ అలా తీసా అంతే అండి. గిఫ్ట్ తీయడం మర్చిపోయాను నేను, సారీ. ఆ టాయ్స్ అవన్నీ కూడా భలే అనిపించినాయండి నాకు. ఆ టాయ్స్, ఆ బుద్ధిన బొమ్మ అవన్నీ కూడా చాలా బాగున్నాయండి. మేము ఏ ఫంక్షన్ అయినా ఏ గిఫ్ట్ కావాలన్నా మేము ఇక్కడే తీసుకుంటామండి. రీజనబుల్గా ఉంటుంది ప్రైస్ కూడా ఇక్కడ. బాగుంటాయి ఐటమ్స్ అయితే. ఆ కృష్ణ చూడండి ఎంత బాగుందో. చిన్న చిన్ని టాయ్స్ భలే ఉంటాయి. మీరు చూసారా కృష్ణుడు అయితే ఎంత బాగున్నాడంటే, దానికి మంచి ప్లేస్ ఇట్లా అరేంజ్ చేసుకొని పెట్టుకొని బాగా మెయింటైన్ చేసుకుంటే బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. మీకు ఈ టాయ్స్ ఇవన్నీ కూడా ఎలా అనిపించాయి కామెంట్లో తెలపండి. అలానే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ కూడా మీకు ఎలా అనిపిస్తున్నాయి కింద కామెంట్లో తెలపండి. నువ్వు చెప్పనియా, నువ్వు చెప్పరా, నువ్వు చెప్పనియా, నువ్వు చెప్పురా, నువ్వు చెప్పనియా, నువ్వు చెప్పురా. అయితే చెప్పనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.